సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. లాస్ట్ టైం వీడియోలో అంటే 408వ మనీ మంత్ర వీడియోలో ఒక చక్కని మాట ఒకటి చెప్పారండి మీరు. నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని విషయాలు, విశ్వధర్మాలు, విశ్వ నియమాలు నాకు కొన్ని తెలిసాయి. ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎవరు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పలేము, కానీ కఠినంగా ఉంటాయి. ఎక్కడ ఏం చేయాలో పర్ఫెక్ట్గా చేస్తారు. మనం అనుకుంటున్నాం నాకు ఎందుకు ఇలా అయిందనే ప్రయత్నంలో ఎన్నో ఎత్తుకుంటాం, టైం వేస్ట్, డబ్బు వేస్ట్ చేసి ఇచ్చేస్తాం. కానీ ఒక్కసారి దాన్ని అడిగితే అది ఏందనేది పొరపాటు చూపిస్తాం. అవునవును. అండ్ అందులో ఒక ఓటు కూడా చెప్పడం జరిగింది, మనం పక్కన ఇబ్బంది పెట్టకూడదు, మన సారీ ఒకవేళ చేసినా కూడా సారీ చెప్పుకోవాల్సిన, క్షమాపణ చెప్పుకోవాలి. అలా ఒక్కసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. చాలా మంచి కూడా. దీంట్లో విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, ఒక డిష్ తినాలనిపించింది, ఏం తింటాంలే వెళ్ళేసి టీ స్నాక్ తినేసి వచ్చేస్తారు. అక్కడ ఏమైపోయింది, మీ యొక్క ఆత్మకి ఇబ్బంది అయింది, తినాలని అది కోరుకుంది, దాన్ని కాదన్నారు, కాదని టీ స్నాక్స్తో బయటకు వచ్చేసారు. అప్పుడు మీ ఆత్మ క్షోభిస్తుంది, మీకు తెలియదు. అందుకని దానికి క్షమాపణ చెప్పుకోవాలి. అయ్యో మిత్రమా, నువ్వు కోరుకున్నది నేను ఇవ్వలేకపోయాను, క్షమించండి, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, సరిపోయింది. కరెక్ట్గా చెప్పారు. ఇలా ఏమవుతుందంటే ప్రతి దగ్గర మనం కుంచుకుపోయిన మనస్తత్వంతో మనమే అనగదొక్కుని మన కోరికలన్నింటినీ చంపుకొని మనకు కావాల్సినవన్నీ పొందలేకపోతున్నాం. నేను అదే చెప్పేది, మీరు ఏం తినాలనిపిస్తే తినండి, ఏం చేయాలనిపిస్తే చేయండి, ప్రకృతికి పక్కవాడికి ఇబ్బంది పెట్టదు. మన సబ్జెక్టులు ఇవి రెండు మాత్రం అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. 409వ మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ప్రేమ అనేది భార్యాభర్తల పట్ల ఉన్న ప్రేమని అన్నారు. ఓకే, అలాగే తండ్రి పిల్లల మధ్య ఉన్న ప్రేమని అన్నారు. ఓకేనా? ఇది వినడానికి కొద్దిగా విచిత్రంగానే ఉంది. అది స్వచ్ఛమైన ప్రేమనా, అసలు నిజమైన ప్రేమనా, అసలు దాన్ని ఏమని చెప్తాం మనం? సరే, ఒక కూతురికి తండ్రికి ప్రేమ ఉంది, బాగా గాఢమైన ప్రేమ ఇద్దరికి. తండ్రి లేకపోతే కూతురు ఉండలేదు, అవును, కూతురు లేకపోతే తండ్రి ఉండాలి. అంతా వాళ్ళు ప్రేమ దృక్పథంలో తండ్రి కూతురు అనుబంధంతో అలా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఓకే, ఇద్దరు కూతురుల మీద ఆయనకు సమానమైన ప్రేమ ఉంది. పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. ఎప్పుడు ఒక కూతురికి కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఇచ్చాడు తండ్రి, అనుకోకుండా ఓ బంగారు నగను ఏదో కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రెండో కూతురు ఏం ఆలోచిస్తుంది, నాకు తక్కువ చేశారే అని ఆలోచిస్తుంది. కొద్దిగా నా ఫీలింగ్ ఉంటుందా లేదా? ఉంటుందండి, ఎందుకంటే మా నాన్న నన్ను అక్కని అంతగా సమానంగా చూశారు కదా, అలాంటిది నాకు ఇలా ఎందుకు చేశాడు, అవును అని కొద్దిగా ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి కొద్దిగా ఎక్కువ ఇవ్వడంలో వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఓకే, ఆమె కొద్దిగా ఇంకా పెద్ద మొత్తంలో వంట చెప్పాడు. అప్పుడు ఈ కూతురు ఇంకా బాధపడిపోతుంది. ఓకేనా, అన్నీ ఆమెకి వేస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదే. దాని విషయంలో ఏమైపోతుంది అంటే అప్పటింతకుముందు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రేమ నిజమైందో సరైందా కాదా? ఓకేనా? ఇక్కడ ఏమైపోతుంది అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు జనాలు. ఇది సరైన ప్రేమనా, ఇది స్వచ్ఛమైన ప్రేమనా, ఇది ఏంటి? మన సబ్జెక్టులో ప్రేమ ఎవరికి ఇవ్వాలి? మన సబ్జెక్టులో ప్రేమని ఎవరు కోరుకుంటారు? మన సబ్జెక్టులో ప్రేమను దేంతో సూచిస్తారు? ఇది తెలియనంత మట్టికి ఇప్పటి వరకు మనం చూపించే ప్రేమలు ఏవైతున్నాయో ఒక్కసారి అది ఎలాబరేట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలని. ఇప్పటిదాకా మనం చూపించే ప్రేమలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం నిజమైన ప్రేమలు అనుకునే భ్రమలో ఉన్నాం మనం. కాబట్టి అవి స్వచ్ఛమైన నిజమైన ప్రేమలు కాదు. మీ ప్రేమను ఎవరు కోరుకుంటారంటే మీ గుండె కోరుకుంటుంది, మీ హృదయం కోరుకుంటుంది. అర్థమైందా? అది మీరు ఎంత ప్రేమనిస్తే అంత స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మీ హృదయం అనేది ఆకలితో ఉంటుంది. ఏ ఆకలితో ఉంటుందంటే ప్రేమ అనే ఆకలితో ఉంటుంది. అందుకే మనం దాన్ని ఎరుపుగా సూచిస్తాం, లవ్ సింబల్ని ఎరుపుగా సూచిస్తాం. అవును, మీకు ఉండని కూడా ఎరుపుగా సూచిస్తాం, లవ్ సింబల్ని కూడా ఎరుపుగా సూచిస్తాం. కాబట్టి ప్రేమను ఎవరికి ఇవ్వాలి అంటే మీ హృదయానికి ఇవ్వండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీ బాడీలో ఏది పని చేసినా ఏది పని చేయకపోయినా అదంతా సంబంధం లేదు మన సబ్జెక్ట్లో. ఓకే, మీ మనసులో ఎలాంటి కపటాలు కానీ, ద్వేషాలు కానీ, ఈర్ష్య కానీ ఏవైతున్నాయో అవన్నిటితో మీకు సంబంధం లేదు. కేవలం మీ హృదయం ఏదైతుందో దాన్ని మీరు స్వచ్ఛంగా తయారు చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది అనాహత చక్రం. ఈ అనాహత చక్రం ఏదైతుందో అది మన ఆజ్ఞ చక్రంతో విశ్వానికి కనెక్ట్ అవుతుంది. మీరు ఇది ఒక్కదాన్ని క్లీన్ చేస్తే చాలు. క్లీన్ చేయాలంటే దీనికి ఏమి ఇవ్వాలంటే మనం ప్రేమని ఇవ్వాలి.
బాగా గుర్తుంచుకోండి. అంటే ప్రేమ ఇవ్వాలి అంటే ప్రేమతత్వాన్ని అందరికీ పంచాలి. ఓకే. భార్య పిల్లలనే కాకుండా మన దగ్గర పనిచేసే ఒక వర్కర్ అయినా సరే ఒక ప్రేమతత్వాన్ని పంచినప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రేమతత్వంగా మారిపోతుంది. అర్థమైందా? హృదయం అనేది ప్రేమ అంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఏదైతుందో ఆ నెగిటివ్ అంతా మెల్లిగా 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 క్లీన్ అయిపోతుంది. ఇక మీరు నెగిటివ్ అడిగినా సరే మీకు నెగిటివ్ రాదు. మీరు ఎన్నోసార్లు నాకు అన్నారు మనం మాట్లాడుకున్నప్పుడు, సార్ మీరు ఇన్నిసార్లు దాదాపు 400 వీడియోలు చేశారు, ఎప్పుడు మాట్లాడినా సరే మనం ఇద్దరం సరదాగా మాట్లాడినా సరే ఒక నెగిటివ్ కూడా రాదు మీకు. అవునవునండి. ఎందుకు రాదు అంటే ఇక్కడ క్లీన్ అయిపోయింది. ప్రేమతత్వం అనేది ఎక్కువైపోయింది. ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే హృదయం ఎప్పుడైనా ప్రేమను కోరుకుంటుంది కాబట్టి ఆ ప్రేమతత్వం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు కపటం, ఈర్ష్య, ద్వేషం, ఏటి వాళ్ళ మీద ఏదున్నా సరే అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయి ఇది సంపూర్ణంగా స్వచ్ఛంగా తయారైపోతుంది. ఇది ఎప్పుడైతే స్వచ్ఛంగా తయారవుతుందో ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి అనేది మీ దగ్గరకు వస్తుంది. దానికోసం ఏ సాధన చేయడము లేకపోతే ఇంకేదో చేయడం అవన్నీ ఏం అవసరం లేదు. ఈ హృదయానికి మీరు ప్రేమను అందిస్తే ఆకర్షణ శక్తి వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది చాలామందికి తెలియదు. అప్పుడు మనం చాలామంది చూస్తాం అంతగా ఆయన స్వామి ఎంత ఆకర్షణ ఉంది ఆయన లోపల, ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. చాగంటి గారు ఉన్నారు, ఎంత చక్కగా అసలు ఆ ప్రొఫెషనల్ వింటుంటే అసలు ఒక క్షణం కూడా కదలబుద్ధి కాదు మనకి. గరికపాటి గారు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అంత వాగ్దాటి వచ్చింది అంటే ఆ ప్రేమతత్వాన్ని వాళ్ళు ఆస్వాదించారు, ఆ హృదయానికి ఆ ప్రేమతత్వాన్ని పట్టించారు. కాబట్టి ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆకర్షణ శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మీ మాట వినాలనుకుంటారు అందరూ. కాబట్టి ప్రేమను ఎవరికి ఇవ్వాలంటే మీ హృదయానికి ఇవ్వండి. భార్య పిల్లలకు తర్వాత ఇద్దరు. దీనివల్ల ఏమవుతుంది, ఆకర్షణ శక్తి అంటే కేవలం జనాల ఆకర్షణే కాదు, అన్ని రకాల సంపదలు, ఐశ్వర్యం ఏదైనా సరే అవన్నీ ఆకర్షించబడతాయి. కాబట్టి ఎంత వీలైతే మీ హృదయం కోరుకునేది ఏంది ప్రేమతత్వం. కాబట్టి ప్రేమను పంచండి, ప్రేమనివ్వండి ఎంత వీలైతే అంత. ఇంకా మీరు ఏం మనీ మెడిటేషన్ చేయడం కానీ లేకపోతే నేను అఫర్మేషన్ రాశానండి అవన్నీ తర్వాత, అవన్నిటితో మీకు మీరు ఇంకా క్లారిటీ రాలేదు. మీకు ఇది ఒక్కటి చేయండి అన్నీ వచ్చేస్తాయి అంతే. నేను ఇంతకుముందు చెప్పాను, నేను సబ్జెక్టులో లోతుకు పోయినా కొద్దీ ఒక్కొక్కటి అవగతం అవుతుంది. ఎందుకు ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాడు 6 నెలల నుంచి చేస్తున్నాడు, అయినా ఎందుకు ఆయనకు డబ్బు రావట్లేదు అంటే క్షమాగుణం లేదు, ప్రేమతత్వం లేదు, కాబట్టి అది స్టక్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది లేదు కాబట్టి అది స్టక్ అవుతుంది. కాబట్టి ఒకటి మన ముందు మనం బాడీ క్లీన్ అయిపోవాలి, మైండ్ క్లీన్ అయిపోవాలి. ఇంకా నువ్వు ఏది కోరుకునే అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే వస్తాయి, వద్దంటే కూడా అవే వచ్చేస్తాయి, కుప్పలు తెప్పలు వచ్చి పడతాయి మీ దగ్గర. అంతే సింపుల్. అది విశ్వధర్మం. అది ఏమేమి ఇవ్వాలి, ఏమేమి త్యజించాలి, అది మీరు కరెక్ట్గా పట్టుకున్నారంటే సరిపోతుంది, అన్నీ వచ్చేస్తాయి. ఓకే. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎప్పుడు మీకు పాజిటివ్ ఎలా మాట్లాడగలుగుతారని చెప్పేసి నేను అవునండి. రెండోది కూడా చెప్తానండి, ఎప్పుడూ కూడా మొహమాటం లేకుండా నా వల్ల ఇది అవుద్ది ఇది అవ్వదు అని చెప్పేసి మొహమాటం లేకుండా చెప్పేస్తారు మీరు. అది బాగా నచ్చుతుంది నాకు. అభూత కల్పనలు ఏమి ఉండవు, సబ్జెక్ట్ ఇది ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు, అంతే వాళ్ళ ఇష్టం. ఇదే చేయండి అని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఓపెన్ చెప్పాను. నా క్లాస్కి వచ్చారు, ప్రయత్నం చేశారు, కాలేదు అంటే మీకు సబ్జెక్ట్ పట్టుకోవడానికి తెలియలేదు. ఇప్పుడు క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, అయితేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. మనం ఎవరైనా బలవంతంగా చెప్పించే అవసరం కూడా లేదు మనకి. అదే అండి, మీరు కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అంతే. కాబట్టి ఇంకా నన్నే పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఈ సబ్జెక్ట్ని పట్టుకునే అవసరం లేదు. మీరు ఎక్కడ సక్సెస్ అవుతారు అక్కడ వెళ్ళిపోండి, కనీసం అక్కడనే సక్సెస్ అవుతారు కదా. అవును. ఇప్పుడు అందరికీ మ్యాథ్స్ అర్థం కావాలని ఏం లేదు కదా. నేను మ్యాథ్స్ డల్ స్టూడెంట్, నాకు మ్యాథ్స్ అంటే పడదు, నాకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు అది, నేను దాని జోలికి ఎందుకు పోతాను, నేను ఇంకా వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదు, వదిలిపెట్టేయండి. నేను అలా చేశానండి నాకు ఎందుకు కాలేదని మీకు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇది వేదాల్లో చెప్పింది, దాంట్లోంచి కొన్ని భాగాలు తీసుకొని మనం దాన్ని అన్వయించుకొని చెప్పుకుంటున్నాం మనం, అంతే తప్ప ఇది ఖచ్చితంగా అని గ్యారంటీ లేదు కదా. ఎన్నోసార్లు చెప్పాను, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు. సబ్జెక్టు పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అయ్యాను, నాలాగా అందరు కావాలని కోరుకుంటున్నాను, దాంట్లో తప్పే ఉంది. సక్సెస్ అయ్యారు లేదంటే వదిలిపెట్టండి, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎన్నో దారులు ఉన్నాయి కదా మనకి, ఎన్నో తిరిగి వచ్చాం కదా, ఆల్రెడీ అనుభవం ఉంది కదా. కాబట్టి ఆగి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. నేను రమ్మని కూడా చెప్పాను. రైట్ సార్, నిజంగా అది ఉండాలండి, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎలాంటి మొహమాటం లేదు నాకు. నేను మన సబ్జెక్ట్లో మెయిన్ ఫస్ట్ మీరు పాటించాల్సింది అది. ఎవరైనా కానీ ఎవరైనా డబ్బులు అడిగారు, నీతో అయితే అవుతుంది లేకపోతే కాదు, రెండే మాటలు, అంతకంటే ఏం లేదు. ఓ పని విషయంలో మిమ్మల్ని అడిగారు, మీరు డాంబికాలు పోయి నీకెందుకు అది ఇది అని చెప్పేసి సాగదీసి నెలల తరబడి సాగదీసి తిప్పుకోవడం ఇట్లాంటివి చేయకండి. నీతో అయితే అవుతుంది లేకపోతే నాతో కాదు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. వాళ్ళకి చేసావు కదా నాకెందుకు కదా. అప్పుడు ఆ పరిస్థితి వేరు, ఆ పరిస్థితిలో అది సాధ్యమైంది, ఇప్పుడు కాదు.
నిర్మోహమాటంగా చెప్పండి. మీరు మొహమాట పడి ప్రాణం మీదకి తెచ్చుకొని వాళ్ళతో అనవసరం మాటలు పడడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. డెఫినెట్లీ. ఓపెన్గా చెప్పండి, మీతో ఏమవుతుందో అది చెప్పండి, కాదని చెప్పండి. నాకు కొందరు అడుగుతారు, స్టూడెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఏమండి ఫలానా ఏంది అని అడుగుతారు. నాకు తెలియదు అంటాను. వాళ్ళు అంటారు మీ తెలియపోవడం ఏంటండి, ఇన్ని చెప్తారు కదా. నాకు తెలియనప్పుడు నేను ఏం చేయాలి మరి? అంతే. నాకు ఆ సబ్జెక్ట్ మీరు అడిగింది నాకు తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తాను, తెలిసింది పక్కా చెప్తాను ఇది అని. మీరేమంతా తెలియదు, మీకు ఎందుకు తెలియదు అంటే నేనేం చేస్తాను, నాకు తెలియదు, నిజంగా కూడా తెలియదు అంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళు తెలియదు ఎందుకు అనవసరంగా కథలు చెప్పాలి మనం, అవసరం ఏముంది మనకి? తెలిస్తే తెలుస్తా అంటారు, లేకపోతే లేదు, సింపుల్ అంతే. అలా నిర్మోహమాటం ఉన్నప్పుడే నీ సబ్జెక్టులో ముందుకెళ్తావు. ఏది కూడా నువ్వు పికల మీద పెట్టుకొని అనవసరంగా దాన్ని పట్టుకొని సాగదీసి నీ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి ఎక్కడ కూడా. ఏదైనా ఓపెన్గా చెప్పండి. అందుకే మీ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించాలని చెప్పాను, ఎక్కడ కూడా మొహమాటాలు లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్.